సెకండ్ స్టాప్ స్టోరీ ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన ఉధృతమవుతోంది. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. కార్యాచరణలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. విధులకు హాజరయ్యే వారిని అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కార్మికుల వాహనాలను ఆపుతున్నారన్నారు. పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని కార్మికులను కోరారు మంత్రి. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ మినిమం టైం స్కేల్ కానివ్వండి, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కానివ్వండి, ఈ అంశాలు పాలసీ మ్యాటర్స్. వీటికి సంబంధించి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి ఈ యొక్క సంక్షేమ పథకాల అమలు, ఇవి కూడా పాలసీ మ్యాటర్స్. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికిప్పుడు చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే మీరు అడిగారో అవి పరిశీలనలో ఉన్నాయి. వాటి మీద కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సిటు కార్మిక సంఘాల వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి సమ్మె విరమించండి. సానుకూలంగా చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఈ విధంగా మరి వేరే వాళ్ళ ఎవరైనా కూడా మరి రాజకీయ కోణంలో దీన్ని వాడుకోవాలని చూస్తే దయచేసి దానికి అవకాశం ఇవ్వద్దండి. పనులకు మరి రండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, అంగన్వాడీ కార్యకర్తలు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు మధ్య ఈ ఆందోళన ఉధృతమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు పరిష్కారం దిశగా వెళ్ళట్లేదు? ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఏపీలో గత కొద్ది రోజులుగా సమ్మెలు చేస్తూ ఉన్నారు. ఇటు అంగన్వాడీ వర్కర్లతో పాటు ఇటు కార్మిక సంఘాల నేతలు ఇటు అందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే 4 దఫాలుగా వాళ్ళతో చర్చలు జరిపి వారి యొక్క సమస్యను రెక్టిఫై చేసే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ప్రభుత్వం జరిపినటువంటి చర్చలకు నిరాకరించడంతో ఈ ఆందోళన అయితే రోజు రోజుకి ఉధృతం అవుతూ ఉంది. మరోవైపు రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు వీరందరూ కూడా వారి యొక్క సమ్మెకు మద్దతు ఇవ్వడంతో రాజకీయంగా కూడా మరింత హోరెత్తుతూ ఉంది. విజయవాడ వ్యాప్తంగా, విజయవాడ ధర్నా చౌక్ వద్ద ప్రతిరోజు కూడా ఇటు కార్మిక సంఘాల నేతలు, ఇటు రాజకీయ నాయకుల మొత్తం కూడా అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున కూడా ఈ సమ్మె అనేది రోజు రోజుకి కూడా ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను కూడా ఆందోళనకారులు అయితే ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రులు తమ న్యాయమైనటువంటి సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తాము, మీరు సమ్మెను విరమించండి అని చెప్పినప్పటికీ కూడా పూర్తిగా మా యొక్క ఆ డిమాండ్స్ను పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మె అనేది ఇలాగే కొనసాగుతుంది. మాకు స్పష్టమైనటువంటి హామీ కావాలంటూ కూడా ఇటు అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఇటు మున్సిపల్ కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ శివకుమార్.